బీసీలనే రాష్ట్ర అధ్యక్షుడిగా చేసేందుకైతే కసరత్తు చేసింది. భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష పదవిలో చాలా మంది ఉండాలి. చెప్పుకుంటా పోతే ఏంటంటే ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు, మళ్ళీ డీకే అరుణమ్మ, కాటుపల్లి వెంకటరమణారెడ్డి, రఘునందన్ రావు గారు, చెప్పుకుంటా పోతే చాలా మంది భారతీయ జనతా పార్టీలో బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. బీసీ అధ్యక్షుని చేస్తే ప్రజలందరూ ఖచ్చితంగా నమ్ముతారు. కాబట్టి బీసీ ముఖ్యమంత్రిని చేయాలి. అలాగే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ, సో దాంతో ఎస్సీల ఓటు అంటే ఎట్టి పరిస్థితుల భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా పావులు కలుపుతా ఉన్నది. తెలంగాణలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా బీసీ అధ్యక్షుని చేయాలని 100% ఖరారు చేసి, సో దాంట్లో భాగంగా నేను గతంలో మీకు చెప్పిన ముందుగా మొత్తం 3 పేర్లు ఉంటాయి. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్. కానీ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, సహాయ మంత్రి ఉన్నారు. కాబట్టి బండి సంజయ్ గారికి అటువంటి బాధ్యతలు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువని గతంలో చెప్పిన. ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా ఒక సందర్భంలో క్లియర్ గా చెప్పిన కేంద్ర సహాయ మంత్రి పదవి ఉన్నది అని చెప్పేసి బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరిగింది. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, బిగ్ న్యూస్ ఏంటంటే ఈరోజు చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు ఉత్కంఠగా. తెలంగాణ రాష్ట్ర బీజేపీ రథసారథి ఎవరు అనేది ఎదురు చూస్తా ఉన్నారు. సో ఆ వివరాలు మీకు చెప్తా ఉన్నా, ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారు. అదే విషయం ఏంటంటే మీకు క్లియర్ గా నేను కూసగుచ్చినట్లు చెప్తా. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జిల్లా అధ్యక్షులు 25 జిల్లాలకు అధ్యక్షులను వేసిండ్రు, కొత్త అధ్యక్షులు వచ్చిండ్రు. సో ఇక గేమ్ స్టార్ట్ చేసింది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో. సో తెలంగాణలో ఎట్లయినా అధికారంలోకి రావాలి. జమిలీ ఎన్నికలు వస్తున్నాయి. ఈ జమిలీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో కొత్త అధ్యక్షుల నియామకం అయితే జరిగింది. సో చాలా మంది అంటే ఎవరు ఆశావాహులు అంటే ఒక్కొక్క అధ్యక్ష పదవికి 5 నుండి 10 మంది పోటీ పడ్డారు. అంటే భారతీయ జనతా పార్టీలో కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉన్నది. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే జిల్లా అధ్యక్ష పదవి తీసుకునే వాళ్ళు ఒక్కరు ఉండకపోయేది. కానీ ఈ రోజు ఒక జిల్లా అధ్యక్ష పదవికి 10 మంది పోటీ పడతా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏ విధంగా ఉన్నదనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక్క ఎమ్మెల్యే ఉండేది, 8 మంది ఎమ్మెల్యేలు అయింది. ఎంపీలు 3 ఎంపీలు ఉండే, సో ఎంపీలు 8 మంది ఎంపీలు అయింది. అలాగే ఇప్పుడు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. హెచ్ఎంసీ కావచ్చు, జీడబ్ల్యూఎంసీ, సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. సో వీటిలో దృష్టిలో పెట్టుకొని జిల్లా అధ్యక్షులను అయితే కన్ఫర్మ్ చేశారు. సో ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఖరారు చేస్తారు, అందులో నో డౌట్. సో ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఎవరిని కన్ఫర్మ్ చేయబోతా ఉన్నారు ఏంటిది అనే సమాచారం నేను మీకు ఇస్తున్నాను. సో ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష బరిలో ఉన్నది ఇద్దరే. నాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజకీయాలకు అతీతంగా నేను చెప్పేది ఏంటంటే బీసీలనే రాష్ట్ర అధ్యక్షుడిగా చేసేందుకైతే కసరత్తు చేసింది. సో ముఖ్యంగా చాలా మంది భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష పదవిలో చాలా మంది ఉండాలి. చెప్పుకుంటా పోతే ఏంటంటే ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు, మళ్ళీ డీకే అరుణమ్మ, కాటుపల్లి వెంకటరమణారెడ్డి, సో ఇట్లా చాలా మంది ఉంటారు, రఘునందన్ రావు గారు. చెప్పుకుంటా పోతే చాలా మంది భారతీయ జనతా పార్టీలో బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు చాలా మంది. సో మురళీధర్ రావు గారు ఉండొచ్చు, రామచంద్రరావు గారు ఉండొచ్చు. కానీ భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చినట్లుగానే ఒక స్టాండ్ అయితే తీసుకుంది. ఏం స్టాండ్ అంటే బీసీ ముఖ్యమంత్రిని చేయాలని. సో బీసీ ముఖ్యమంత్రిని చేయాలని గత ఎన్నికల్లో అనుకున్నప్పుడు అది కొంచెం లేట్ అయిపోయింది. సో దాంతో ప్రజలకు తీసుకోలేకపోయారు. కాబట్టి ఇప్పుడు బీసీ అధ్యక్షుని చేస్తే ప్రజలందరూ ఖచ్చితంగా నమ్ముతారు. కాబట్టి బీసీ ముఖ్యమంత్రిని చేయాలి. అలాగే ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ, సో దాంతో ఎస్సీల ఓట్లు అంటే ఎట్టి పరిస్థితుల భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా పావులు కలుపుతా ఉన్నది. ఇవన్నీ చూసిన దృష్ట్యా ముఖ్యంగా బీసీ అధ్యక్షుడినే ఖరారు చేసేందుకు మొగ్గు చూపింది. సో దాంట్లో చాలా మంది అంటే కొన్ని పేపర్లు రాస్తా ఉంటాయి. ఏం రాస్తా ఉంటాయంటే ఇతను కొత్తగా ఇతని పేరు, కొత్తగా అతని పేరు, వీళ్ళు పోయి ఫిర్యాదులు చేస్తారు, వాళ్ళు పోయి ఫిర్యాదులు చేస్తారు అని పేపర్లు రాస్తా ఉన్నాయి. టీవీ9లో చెప్పారు, ఎన్టీవీలో చెప్పారు, రకరకాలుగా. ఓ వర్గం పోయి ఈటెల రాజేందర్ వద్దని చెప్పారు అని చెప్పేసి మొన్న ఒక ఛానల్ వచ్చింది. ఇంకొక వర్గం పోయి అరవింద్ వద్దని చెప్పిందని ఇంకో ఛానల్ వచ్చింది. దానికైతే ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లేదు. ఎందుకంటే కేంద్రం సెంట్రల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటుంది. ఇందులో ఎవరు కేపబుల్ కాదు. బీసీ ముఖ్యమంత్రిని చేస్తే మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామా, లేకపోతే ఓసీ ముఖ్యమంత్రిని చేస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామా, ఎస్సీ ముఖ్యమంత్రి అంటారా, లేకపోతే బీసీ అధ్యక్షుని చేయాలన్నా, ఎస్సీ అధ్యక్షుని చేయాలన్నా, ఓసీ అధ్యక్షుని చేయాలి. ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఖచ్చితంగా బీసీ అధ్యక్షుని చేయాలని 100% ఖరారు చేసి, సో దాంట్లో భాగంగా నేను గతంలో మీకు చెప్పిన ముందుగా మొత్తం 3 పేర్లు ఉంటాయి. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్ 3 పేర్లు. కానీ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, సహాయ మంత్రిగా ఉన్నారు. కాబట్టి బండి సంజయ్ గారికి అటువంటి బాధ్యతలు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువని గతంలో చెప్పిన. ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా ఒక సందర్భంలో క్లియర్ గా చెప్పిన కేంద్ర సహాయ మంత్రి పదవి ఉన్నది అని చెప్పేసి బండి సంజయ్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే ఇక 2 పేర్లు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్. ఇది నిజంగా వెరీ సస్పెన్స్, అందరికీ సస్పెన్సే. ఇవాళ సాయంత్రం 5-6 గంటల వరకు అందరికీ సస్పెన్సే ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఇవాళ తెర మొత్తం తీసేస్తారు. ఇక అధ్యక్షుడిని ఖచ్చితంగా ఈటెల రాజేందర్ గాని లేదా ధర్మపురి అరవింద్ గాని వీళ్ళిద్దరిలో ఒకరిని
రాష్ట్ర అధ్యక్షునిగా బీజేపీ తెలంగాణ రథసారథిగా ఇలా నియమించే అవకాశం అయితే క్లియర్ ఉన్నది. సో సాయంత్రం ఖచ్చితంగా వార్త మనకు వెలువడుతుంది. సాయంత్రం 5-6 గంటల లోపు 7 గంటల లోపు మనకు ఆ వార్త వస్తుంది. ఎట్టకేలకు ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఖరారు చేయాలని కేంద్రం కసరత్తు చేస్తా ఉన్నది. మన కేంద్ర కమిటీ కసరత్తు చేస్తా ఉన్నది. ఖచ్చితంగా ఇవాళ సాయంత్రము రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఖరారు చేస్తారు. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద. దయచేసి మిట్లారా, మరి నేను క్లియర్ గా ఈ రోజు చెప్తా ఉన్నా, మరి మీరు గెస్ చేయండి. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద రాష్ట్ర అధ్యక్షుడు ఏది ఈ రోజు సాయంత్రం? ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఈ ఛానల్ లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే కూడా 10 మందికి పోతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మీకు ఖచ్చితంగా మీ యొక్క కామెంట్ను మరి ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద ఇద్దరిలో ఎవరు అధ్యక్షులు కాబోతా ఉన్నారు? ఖచ్చితంగా ఇద్దరిలో ఒకరు అధ్యక్షులు, ఒకరు సహాయ మంత్రి కాబోతా ఉన్నారు. సో ఎవరు అధ్యక్షులు అవుతారు, ఎవరు సహాయ మంత్రి కాబోతా ఉన్నారో క్లియర్ గా కామెంట్ బాక్స్ లో రాయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.